భారతదేశానికి స్వాతంత్రం ఈ పుస్తకం వల్ల వచ్చింది. ఛాలెంజ్ చేస్తాను ఈరోజు ఎవరైనా, మీరు కావాలంటే డిబేట్ పెట్టుకోండి, టీవీ 9లోనే మాట్లాడతాను ఈ విషయంలో. మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన ప్రధానులలో ఒకడు గాంధీ మహాత్ముల వారు కదా. వారికి ఆయుధాలు ఉన్నాయి, కొన్ని ఆయన దగ్గర కొన్ని ఆయుధాలు ఉన్నాయి. ఆ ఆయుధాలతో ఆయన పోరాడాడు. అహింస, రెండోది సత్యము, సత్యాగ్రహము కదా. వాళ్ళ అయ్యగారిని తిడితేనే వస్తుంది రోషం, యేసుప్రభుని తిడితే రాదు. అట్లాంటి దినాల్లో ఉన్నాం ఈరోజు మనం. ఎవరితో కూడా మనం ఎక్కువ అటాచ్ అవ్వకూడదు, ఆయన ఒక్కడితోటే అటాచ్ అవ్వాలి. బాండ్ అక్కడ ఉండాలి. ఇప్పుడు కొత్తగా వస్తున్న సంఘాలు ఉన్నాయి, అందుకని వాళ్ళు సంఘం అని తీసేసి వర్షిప్ సెంటర్ టెంపుల్ అని పెడుతున్నారు. కరెక్ట్గానే పెడుతున్నారు, వాళ్ళు సంఘం కాదు అది. కరెక్టే, వాళ్ళు ఆ విషయంలో నిజాయితీగా ఉన్నారు. మీరు ప్రపంచంలో ఏ పుస్తకమైనా చదవండి, నిన్ను అలా మార్చదు. ఈ పుస్తకం మార్చినట్టుగా. ఈ పుస్తకాన్ని చదివి మారిన వాళ్ళు దేశాలని మార్చారు. మీకు ఒక ఎగ్జాంపుల్ అయినా, భారతదేశానికి స్వాతంత్రం ఈ పుస్తకం వల్ల వచ్చింది. ఛాలెంజ్ చేస్తాను ఈరోజు ఎవరైనా, మీరు కావాలంటే డిబేట్ పెట్టుకోండి, టీవీ 9లోనే మాట్లాడతాను ఈ విషయంలో. అందుకనే యేసుక్రీస్తుని ఎవరైనా తిట్టారనుకోండి, పెద్ద మనకు ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ లేకపోతే టీవీల్లో కానీ ఏముండదు. అట్లా కాకుండా హైదరాబాద్లో ఉన్న ఒక పెద్ద దైవజనుడిని తిట్టారనుకోండి ఎవరైనా, ఇంకేం లేదు, గందరగోళం అయిపోద్ది. ఎందుకంటే వాళ్ళు ఎవరు శిష్యులు, వాళ్ళకి రోషం ఎప్పుడు వస్తుంది? వాళ్ళ అయ్యగారిని తిడితేనే వస్తుంది రోషం, యేసుప్రభుని తిడితే రాదు. అట్లాంటి దినాల్లో ఉన్నాం ఈరోజు మనం. మీ సంఘంలో వాక్యం ఉంటుందా అని అడగండి. కావాల్సింది బ్రతికించేది అదే. ఈ బ్రతికించవు అవి లేకపోతే ఏం చేస్తారు తెలుసా? వాక్యం లేదు కదా, అందుకనే 108 అంటారు. అందుకనే తాయిలాలు ఇస్తారు, తాయిలాలు, ఇన్సెంటివ్స్. ఎలక్షన్ టైంలో రాజకీయ నాయకులు చెప్తారే, మమ్మల్ని గెలిపిస్తే. సేమ్ వీళ్ళు క్రైస్తవ రాజకీయ నాయకులు, వీళ్ళు పాస్టర్లు కాదు. డోంట్ గో. యేసుప్రభువే సంఘాన్ని చూసి, శిష్యగణాన్ని చూసి నీ వాళ్ళు అంటే మనం ఏమనాలి? మన సంఘాన్ని చూసి. మీరు బైబిల్ సంఖ్యలో పెట్టుకుని వచ్చేటప్పుడు ఎవరైనా కనపడితే మీరేమంటారు? మా చర్చికి వెళ్తున్నాం అంటారు కదా. మీ చర్చి కాదు. థ్యాంక్ గాడ్ మీరు యేసు సజీవుడు సహవాస క్రీస్తు సంఘం అని మీరు పెట్టుకున్నారు. థ్యాంక్ గాడ్. ఆయన కూడా ఇందాక చెప్తూ ఇది నా సంఘం కాదు అని ఆయన ఉపోద్ఘాతంలో చెప్పారు. థ్యాంక్ గాడ్ ఫర్ దట్. యూ షుడ్ నెవర్ ఫర్గెట్ దిస్. 170 యానివర్సరీ అప్పుడు కూడా మీరు మర్చిపోకూడదు. నేను ఒక సంఘానికి 40వ వార్షికోత్సవానికి వెళ్ళాను. ఒక వెస్ట్ గోదావరిలో పెద్ద ఆయన, ఇప్పుడు చనిపోయారు పెద్ద ఆయన, చాలా మంచి దైవజనుడు, చాలా పెద్ద దైవజనుడు, గొప్ప దైవజనుడు. దాదాపు ఒక 40 బ్రాంచ్లు ఆయన చనిపోక ముందు ఆయన స్థాపించారు. సరే నన్ను మాట్లాడమన్నారు, ఒకనొక స్పీకర్ని నేను ఆ రోజున. సరే వెళ్ళాను. నేను వెళ్ళేటప్పటికే సంఘం క్యాంపస్లో కూడా స్థలం లేదు. సరే ఎక్కడో నక్కి ఓ చోట కూర్చున్నా. ఇలా వాళ్ళ అబ్బాయి నన్ను చూసి లోపలికి తీసుకెళ్లారు, ముందుకు తీసుకెళ్లారు. నేను నా ప్రసంగం ఆరంభించక మునిపే కొన్ని సన్నివేశాలు చూశాను. అక్కడ అయ్యగారిని పైన కూర్చోబెట్టారు. వచ్చిన వాళ్ళందరూ అయ్యగారికి దండేస్తున్నారు. దండేసి అందరూ 2 నిమిషాలు, 3 నిమిషాలు, 4 నిమిషాలు మాట్లాడుతున్నారు. మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు అయ్యగారు అట్లా, అయ్యగారిట, అయ్యగారట, అయ్యగారిట అనే మాట్లాడుతున్నారు తప్ప ఆ పెద్దయ్య గారిని ఎవరు గుర్తు చేసుకోవాలా. సరే నా వంతు వచ్చింది, నేను ప్రసంగికుడిని. సో అప్పుడు కొంచెం గట్టిగానే మాట్లాడాను నేను. అది జరిగి దాదాపుగా ఒక 15 ఏళ్ళు అయింది. ఇప్పటి వరకు వాళ్ళ సంఘానికి నన్ను పిలవలా. ఎందుకంటే పెద్దయ్య గారి గురించి మాట్లాడాను నేను, ఈ అయ్య గారి గురించి మాట్లాడలా. ఎందుకు మీరంతా వచ్చి ఈ అయ్య గారి గురించి మాట్లాడారు, ఆయనకి దండలు వేస్తున్నారు? 40 సంవత్సరాలు ఆయన గొప్పతనం కాదు కదా, ఆయనది కదా గొప్పతనం అని అన్నాను నేను. అది వాళ్ళ కోపాన్ని తీసుకొచ్చింది. సాధారణంగా ఏదైనా సంఘానికి మొదటిసారి వెళ్ళినప్పుడే నేను నిర్ణయించుకుంటాను, ఇదే మొదటిసారి అని.
అలా నిర్ణయించుకోకపోతే నిర్మోహమాటంగా దేవుని వాక్యాన్ని చెప్పలేను. సో మీకు గుర్తు చేస్తున్నాను ఈరోజు. ఎవరైనా మీరు ఫీల్ అయిపోయారనుకో నా సంఘం అని ఇక్కడ కూర్చున్న వాళ్ళు, మీకు గుర్తు చేస్తున్నా. యేసుక్రీస్తే సాక్షాత్తు ఏమంటున్నాడు, వీళ్ళు ఉన్నారే ఈ శిష్యులు నా వాళ్ళు అనట్లా, ఏమంటున్నాడు, నీ వాళ్ళు, వీళ్ళని నువ్వు నాకు ఇచ్చావు. యూ షుడ్ నెవర్ ఫర్గెట్. ఒక సేవకుడు ఎప్పుడు మర్చిపోకూడదు ఈ విషయాన్ని. ఈ రోజుల్లో పరిస్థితులు ఏంటంటే, సేవకుల పరిస్థితి, ఎందుకంటే ఒక కేవలం సంఘస్థులతో మాట్లాడిన, ఈరోజు సేవకులతో కూడా మాట్లాడతా. ఇక్కడ సేవకులు కూడా కొంతమంది ఆడియన్స్లో కూర్చున్నారు, అందుకని తప్పకుండా మాట్లాడాలి. ఈరోజు సేవకుల పరిస్థితి ఏంటంటే, యేసుప్రభుకి శిష్యులు తయారు చేయండిరా బాబు అంటే వాళ్ళు శిష్యులు తయారు చేసుకుంటున్నారు. దేవుని రాజ్యం కట్టండిరా నాయన అంటే వాళ్ళ రాజ్యాలు కట్టుకుంటున్నారు. ఇది చాలా శోచనీయమైన విషయం, దురదృష్టకరమైన విషయం. అందుకనే యేసుక్రీస్తుని ఎవరైనా తిట్టారనుకోండి, పెద్ద మనకు ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ లేకపోతే టీవీల్లో కానీ ఏముండదు. అట్లా కాకుండా హైదరాబాద్లో ఉన్న ఒక పెద్ద దైవజనుడిని తిట్టారనుకోండి ఎవరైనా, ఇంకేం లేదు, గందరగోళం అయిపోద్ది. ఎందుకంటే వాళ్ళు ఎవరు శిష్యులు, వాళ్ళకి రోషం ఎప్పుడు వస్తుంది, వాళ్ళ అయ్యగారిని తిడితేనే వస్తుంది రోషం, యేసుప్రభుని తిడితే రాదు. అట్లాంటి దినాల్లో ఉన్నాం ఈరోజు మనం. చాలా శోచనీయమైన పరిస్థితి. కానీ యేసుప్రభు వారి దగ్గర మనం నేర్చుకోవాలి. 3.5 సంవత్సరాలు వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి విడిచిపెట్టి వెళ్ళే సమయంలో ఆయన అంటున్న మాట ఏంటి, నా వాళ్ళు కాదు నీ వాళ్ళు, నువ్వు నాకు ఇస్తే వీళ్ళు నాకు దొరికారు. వాట్ ఎన్ యాటిట్యూడ్, వాట్ ఎ హెల్దీ యాటిట్యూడ్ ఆఫ్ ఎ గాడ్ సర్వెంట్. ఒక సేవకుడి యొక్క ఆరోగ్యకరమైన దృష్టి పదం ఇది. అందుకని ఎప్పుడు కూడా ఈ కాంగ్రిగేషన్ నా వాళ్ళు అనుకోకూడదు. కొన్నిసార్లు ఇక్కడ నుంచి మనల్ని మోసం చేసి కొంతమంది బయటకు వెళ్ళిపోతారు. బయటకు వెళ్ళిపోతే మీరు విలువెల్లాడిపోకూడదు. ఎందుకంటే వాళ్ళు మీ వాళ్ళు కాదు. వెలువెల్లాడాల్సిన పని ఏం లేదు. మొన్న ఈ మధ్యకాలంలో నా జీవితంలోకి చాలా పెద్ద విపత్తు వచ్చి పడింది. అందరూ జగమెరిగిన సత్యమైంది అది. ఈ విపత్తు ఏంటో మీకు నేను చెప్పక్కర్లా. కానీ ఈ విపత్తులో అంతకంటే మించిన విపత్తు ఏంటంటే, నా పక్కన వాళ్ళు నాకు వెన్నుపోటు పడిచారు. నా సొంత వాళ్ళు. వెలువెల్లాడిపోయి ఆత్మహత్య చేసుకోకూడదు. ఎందుకని, ఎవరితో కూడా మనం ఎక్కువ అటాచ్ అవ్వకూడదు. ఆయన ఒక్కడితోటే అటాచ్ అవ్వాలి. బాండ్ అక్కడ ఉండాలి. నేను దుబాయ్లో ఉన్నప్పుడు నాకు తెలిసింది ఫస్ట్ న్యూస్. మోకరించి ఒకటే ప్రార్థన చేసుకున్నాను, ప్రభా నువ్వు నన్ను వదిలిపెట్టకపోతే చాలు, నేను నిలబడతా, నాకు కావాల్సింది అదే. దట్స్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్. లోకమంతా ఒకవేళ ఒక పక్కన చేరి నా పక్షాన ప్రభువు ఉన్నాడు అనుకోండి, నేను ఒక్కడినే నిలబడతా, చాలు నాకు అది. నా ధైర్యం ఆయనే. అందుకని యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త మీరు 16వ అధ్యాయంలోకి వెళ్తే 8వ వచనం ఒకసారి చదవండి. సంఘముని ఇప్పుడు ఏమని పిలుస్తున్నాడో చూడండి. నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఆ బండ పేతురు అనుకుంటారు పొరపాటున. అది మీరు సరిగా చదవాలి. గ్రీక్లో చదివితే, నీవు చిన్న రాయివి, నేను పెద్ద రాయి మీద నా సంఘాన్ని కడతాను. ఆ తర్వాత అపోస్తలులు కొరింథీ పత్రికలో చెప్పారు, ఆ పునాది క్రీస్తే, ఆ బండ క్రీస్తే, చాలా స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి ఆ బండ, ఆ పునాది పేతురు కాదు. పేతురు చిన్న రాయి. అంటే పేతురుకున్న స్వభావాన్ని మారుస్తున్నాడు అనమాట ఆయన. నిన్ను రాయిలాగా చేస్తాను, నువ్వు సంఘానికి పెద్దగా ఉంటావు, నువ్వు నడిపిస్తావు. అంతేగాని నీ మీద నేను సంఘాన్ని కట్టను, నా మీదే కట్టుకుంటా. ఇది నా సంఘము. ఏమంటున్నాడు ఆయన? నా సంఘము. అందుకని పేతురు పత్రిక రాసేటప్పుడు ఏమని రాశాడు తెలుసా? మీరు పత్రిక చదివితే ఆ ఓపెనింగ్ పేజ్లోనే, వెండి బంగారములతో మిమ్మల్ని ఆయన కొనలేదు. ఎలా కొన్నాడంట? అమూల్యమైన దేవుని గొర్రెపిల్ల యొక్క రక్తముతో అన్నాడు. పేతురు మర్చిపోలేదు ఆ మాటలో. ఫస్ట్ టైం యేసుక్రీస్తు వారు సంఘం గురించి ఎవరితో మాట్లాడాడంటే, ఫస్ట్ టైం పేతురుతో మాట్లాడాడు, శిష్యులతో మాట్లాడాడు. ఏమన్నాడు యేసుక్రీస్తు వారు? నా సంఘం. ప్రకాష్ ఒక 40 సంవత్సరాలు కష్టపడి ఓ 40,000 మందిని సంఘంలో చేర్చుకుంటే, 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత రొమ్ము విరుచుకొని
నా కష్టార్జితం అనడానికి కుదరదు. ఎందుకంటే ప్రకాష్ వాళ్ళ కోసం సిలువలో చనిపోలేదు. ఈ రోజుల్లో ఇంకా గమ్మత్తుగా ఉన్నాయి సంఘాలు. ఈ సంఘంలో మాట్లాడడానికి గర్విస్తున్నాను నేను. ఎందుకంటే ఇందులో ఆయన కష్టార్జితం ఉంది. ఇప్పుడు కొత్తగా వస్తున్న సంఘాలు ఉన్నాయి. అందుకని వాళ్ళు సంఘం అని తీసేసి వర్షిప్ సెంటర్ టెంపుల్ అని పెడుతున్నారు. కరెక్ట్గానే పెడుతున్నారు. వాళ్ళు సంఘం కాదు అది. కరెక్టే. వాళ్ళు ఆ విషయంలో నిజాయితీగా ఉన్నారు. ఆ సంఘాలు ఏంటి తెలుసా? అక్కడి నుంచి దొంగిలించినటువంటి సరుకు అన్నమాట. చార్ల్స్ స్పర్జన్ వీళ్ళ గురించి ఎప్పుడో చెప్పాడు. చార్ల్స్ స్పర్జన్ 100 సంవత్సరాలకు ముందే ఉన్నాడు. ఎప్పుడో చెప్పాడు, ఇవాంజలిజం ఈజ్ నాట్ స్టీలింగ్ షీప్ ఫ్రమ్ అదర్ కాంగ్రిగేషన్ అన్నాడు. ఇవాంజలిజం అంటే ఏంటి? పరిచర్య, సువార్త పరిచర్య అంటే ఏంటంటే వేరే సంఘాల నుంచి గొర్రెల్ని దొంగిలించడం కాదు అన్నాడు. ఇప్పుడు మీరు హైదరాబాద్కి వెళ్ళండి, బిగ్గెస్ట్ సంఘాల్లో ఎవరుంటారండి? బ్యాప్టిస్టులు, లూథరన్లు కదా, ఎల్ఈఎఫ్ వాళ్ళు, బక్సింగ్ వాళ్ళు అందరూ. కొంచెం ఇక్కడ ఏదో తేడా వచ్చిన వాళ్ళందరూ అక్కడికి పోతారు. అది సంఘం కాదు. సంఘమట ఆయన రక్తంతో కొనబడింది. ఆయన ప్రసవ వేదన పడితే సిలువలో కన్నాడు మిమ్మల్ని. మీరు మీ సొత్తు కారు, విలువతో కొనబడినవారు. ఏంటి? ఎలా కొన్నాడు? రక్తంతో కొన్నాడు. రక్తం దారబోసుకున్నాడు. ఏ సంఘస్థుడు దీన్ని మర్చిపోకూడదు. ఏ సంఘ సేవకుడు, కాపరి దీన్ని మర్చిపోకూడదు. దట్స్ ద నెంబర్ 1 ట్రూత్. ఆ ఒక్క సత్యం మీద ఆధారపడి ఉంటుంది సంఘం. ఎప్పుడైతే నేను మర్చిపోతానో, నేను యేసుక్రీస్తు వారి రక్తంతో కొనబడ్డానని, నేను ఇక్కడ ఉండడానికి పనికిరాను. ఎప్పుడైతే ఒక సేవకుడిగా నేను మర్చిపోతానో, గర్వం చోటు చేసుకుంటుంది నా హృదయంలో. ఇది నాది, నా అచీవ్మెంట్ అనిపిస్తుంది. సో అందులోంచి మనం బయటకు రావాలి. అందుకని మనం ఇంతమందిని చూసినప్పుడు మనలో కలగాల్సింది ఏంటంటే, ప్రభువా నువ్వు ఇచ్చిన వాళ్ళు యేసుక్రీస్తు ప్రార్థనలు, కాబట్టి నేను కృతజ్ఞత కలిగి ఉంటాను. సాధారణంగా సభ్యులు పాస్టర్ గారికి కృతజ్ఞత కలిగి ఉంటారు కదా. అందుకనే కొన్నిసార్లు మనం కృతజ్ఞత కానుకలేస్తాం కదా కదా. కానీ ఎవరు కృతజ్ఞత కలిగి ఉండాలి? పాస్టర్ గారు సభ్యుల గురించి, సభ్యులకి కాదు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన ఇచ్చిన వాళ్ళు. ఇది మనం 17వ వార్షికోత్సవం నాడు గుర్తు పెట్టుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. నా యేసుక్రీస్తు వారు 8వ వచనంకి వచ్చేటప్పటికి మరొక విషయం చెప్తాడు. అక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నీ మాటలు నేను వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళు దాన్ని స్వీకరించుకున్నారు, అంతేకాదు వాళ్ళు దాన్ని తెలుసుకున్నారు. ఎలా తెలుసుకున్నారు? ఎంత తెలుసుకున్నారు? నన్ను నమ్మగలిగే అంత. నీవు నన్ను పంపితివని వాళ్ళు నమ్మారు. సో ఎక్కడ ఆరంభమైంది? వాక్యం దగ్గర ఆరంభమైంది. కిందికి వచ్చి అంటాడు 17వ వచనంలో, ఇంకా 14లో కూడా మీరు చదివితే మళ్ళీ అంటున్నాడు, ఐ హ్యావ్ గివెన్ దెమ్ యువర్ వర్డ్. నేను వారికి నీ మాటనిచ్చాను, నీ వాక్యాన్ని ఇచ్చాను. 17కి వచ్చిన తర్వాత అంటాడు, నీ వాక్యముతో వారిని ప్రతిష్ఠించు. ఇక్కడ కాసేపు ఆగుదమ్మా. ప్రతిష్ఠించడం అంటే ఏంటి? మీరేం అర్థం చేసుకుంటారు? ప్రతిష్ట, సంఘ ప్రతిష్ట అంటుంటారు కదా మీరు. చెప్పండి, ప్రతిష్ట అంటే ఏంటో? కొంతమంది గృహ ప్రతిష్ట అని కూడా అంటారు కదా, గృహప్రవేశాన్ని. ప్రతిష్ట అంటే ఏమిటి? కొంతమందికి కులం ప్రతిష్ట కదా, కొంతమందికి ఉద్యోగం ప్రతిష్ట. ఆ ప్రతిష్ట ఇది. ఏమిటి ఈ ప్రతిష్ట? అప్పుడప్పుడు హిందూ దేవతల్ని అక్కడ పెట్టేటప్పుడు, దేవాలయం కట్టేటప్పుడు కూడా ప్రతిష్ట అంటాడు, విగ్రహ ప్రతిష్ట అంటారు. చూసారు మీరు ఎప్పుడైనా? విన్నారా? ప్రతిష్ట అంటే ఏమిటో తెలుసా? తెలుసా మీకు? విగ్రహ ప్రతిష్ఠ చేసేటప్పుడు ఏం చేస్తారు? దాన్ని కడిగి శుభ్రం చేసి, దాంతో దీంతో రకరకాల వాటితో కడిగి, పాలాభిషేకము, తేనె అభిషేకము, తైలాభిషేకము, ఇలాంటి అభిషేకాలన్నీ, కుంకుమ నీళ్ళు లేకపోతే పసుపు నీళ్ళు
కడుగుతారు కదా, కడిగి ఏం చేస్తారు, ఇంకా కడగా పెడతారు. ఇంకా అక్కడికి ఎవరు వెళ్ళాలి? కేవలం పూజారి గారే వెళ్ళాలి, లోపలికి ఎవరు వెళ్ళకూడదు. ప్రతిష్ఠ అంటే ఏంటి? వేరుపరచడం, పవిత్రపరచడం. అర్థమవుతుందా మీకు ప్రతిష్ఠ అంటే ఏంటో? సో యేసుక్రీస్తు వారి చివరి మాటల్లో ఆయన కోరిక ఏంటి సంఘం పట్ల? సంఘము వాక్యంలో ప్రతిష్ఠితం కావాలి, అంటే వాక్యం చేత పవిత్రీకరించబడాలి దినదినము. అది ఆయన కోరిక. సంఘం ఎలా మనుగడ సాధిస్తుంది, సంఘం ఎలా ఎదుగుతుంది, సంఘం ఎలాగ లోకానికి ఎదురొడ్డి నిలబడుతుంది, సంఘము లోకములో వేరు చేయబడిన తర్వాత మళ్ళీ లోకంలో కలిసిపోకుండా ఎలా ఉండగలుగుతుంది? నిష్ఠతో, భక్తి ప్రపత్తులతో, లోకానికి భిన్నంగా కేవలము దేవుని బిడ్డలుగా ఎలా జీవిస్తారు సంఘస్థులు? యేసుక్రీస్తు వారి మాట ఏమిటంటే వాక్యం చేత ప్రతిష్ఠితం అవ్వాలి. చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. అందుకని ఏ సంఘము దేవునికి ఇష్టమైన సంఘము, ఏ సంఘం అయితే వాక్యానికి విధేయత చూపిస్తుందో ఆ సంఘమే ఆయనకి ఇష్టమైన సంఘం. అందుకని కీర్తనకారుడు అంటాడు, బలులనైనా నైవేద్యాలనైనా నువ్వు కోరుకొనట్లేదు, విరిగి నలిగిన హృదయాన్ని నీవు కోరుకుంటున్నావు. ఇంకా ముందుకెళ్ళి మనం చూస్తే నీవేం చేస్తున్నావు, నాకు ఒక చెవిలో ఏం చేశాడంట, ఒక రంధ్రం వేసాడంట దేవుడు. అంటే బానిసల గురించి మాట్లాడుతున్నాడు. అంటే నేను నీకు అంకితం అయిపోవాలి, అంటే విధేయత చూపించాలి. దేవుడు ఏం కోరుకుంటాడు? విధేయత కోరుకుంటాడు. అందుకని ఆదిమ సంఘం పుట్టగానే మీరు అక్కడికి వెళ్ళి చూస్తే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం మీరు చదివితే, ఆదిమ సంఘంలో ఫస్ట్ సంఘంలో ఎంతమంది ఉన్నారు సభ్యులు? ఎంతమంది ఉన్నారు? అదే ఇది యూట్యూబ్ క్రైస్తవులతో ఇదే సమస్య. వాళ్ళు వాక్యం చదవరు. 3000 మంది. పేతురు పెంతెకొస్తు దినాన్ని లేచి నిలబడి మాట్లాడంగానే ఏర్పడిన మొదటి సంఘంలో ఎంతమంది ఉన్నారు? 3000. ఇంకా కరెక్ట్గా చదివితే 3000 పై చిలుకు. ఈ 120 మంది కూడా కలవాలిగా. 3000 పైన. అది కూడా ఇంకా కొంతమందిని లెక్క పెట్టలేదంట. సో 3000 మనకు తెలిసినంత మట్టుకు 3000+. ఈ 3000 మంది సంఘంలో వాళ్ళు చేసిన ప్రధానమైన 4-5 పనుల్లో ఒకటి ఏంటంటే అపోస్తలుల బోధ యందు వారు ఎడతెగక ఉన్నారు. సో ఫ్రమ్ ద బిగినింగ్, ఆది నుంచి సంఘము 2000 సంవత్సరాలు నిలబడిందంటే ఏం నిలబెట్టింది సంఘాన్ని? వాక్యం. ఇది మారలా. పేతురు వచ్చాడు, వెళ్ళిపోయాడు. పౌలు వచ్చాడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వాళ్ళ శిష్యులు వచ్చారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత క్యాథలిక్ సంఘం వచ్చింది, కొంతకాలం బాగుంది, మళ్ళీ భ్రష్టు పట్టిపోయింది. ఆ తర్వాత రిఫర్మేషన్, లూథర్ వచ్చాడు, కొంతకాలం బాగుంది, మళ్ళీ భ్రష్టు పట్టిపోయింది. ఆ తర్వాత రకరకాల సంఘాలు వచ్చినాయి, ఇండిపెండెంట్ సంఘాలు వచ్చినాయి. కొన్ని సంఘాలు బాగున్నాయి, కొన్ని సంఘాలు బాగలేవు, కొన్ని సంఘాలు పూర్తిగా బాగలేవు. కానీ ఇది మారిందా? ఇది మారలా. ఇదే నిలబెడుతుంది. మొదటి శతాబ్దంలో ప్రమాణం ఇదే, 21వ శతాబ్దంలో ప్రమాణం ఇదే. యేసుక్రీస్తు వారు ఊరికే చెప్పలా, అయ్యా సంఘముకి కావాల్సిందేంటి ఈరోజు? వాక్యం, అంతే. అందుకే మీకు చెప్తున్నా, ఎక్కడ వాక్యం బాగా దొరికితే ఆ సంఘంలోనే ఉండండి. కేక్ ఇస్తాను మీ బర్త్డేకి ఫ్రీగా అంటే వెళ్ళబాకండి. మీకు బాగలేకపోతే ఫ్రీ మెడిసిన్ ఇస్తానంటే వెళ్ళకండి. ఎవరైనా పోతే 6 అడుగుల స్థలం ఇస్తాం, శవపేటిక కూడా ఫ్రీ అంటే వెళ్ళకండి. 108 సేవలు ఉంటాయి మా సంఘంలో అంటే వెళ్ళకండి. మీ సంఘంలో వాక్యం ఉంటుందా అని అడగండి. కావాల్సింది బ్రతికించేది అదే. ఈ బ్రతికించవు అవి లేకపోతే ఏం చేస్తారు తెలుసా? వాక్యం లేదు కదా, అందుకనే 108 అంటారు. అందుకనే తాయిలాలు ఇస్తారు, తాయిలాలు, ఇన్సెంటివ్స్. ఎలక్షన్ టైంలో రాజకీయ నాయకులు చెప్తారే, మమ్మల్ని గెలిపిస్తే, సేమ్ వీళ్ళు క్రైస్తవ రాజకీయ నాయకులు, వీళ్ళు పాస్టర్లు కాదు. డోంట్ గో. అన్నీ లౌకికమైన విషయాలు. కావాల్సింది సంఘానికి ఏంటండి?
వాక్యం. అందుకని ఐ ఎంకరేజ్ యూ ఆన్ ది 17th anniversary of your church. Read the word, study the word, meditate on the word, practice the word and proclaim the word. వాక్యాన్ని చదవండి, మీరు లోతుగా అధ్యయనం చేయండి. అధ్యాయాలు కదా కావాల్సింది. ఒక్క పేరాలో ఏముంది, ఒక వచనంలో ఏముంది, లోతుగా చదవండి, ధ్యానించండి. తలకాయలో పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తాయి, వాక్యంతో నింపుకోండి. రావు, ప్రాక్టీస్లోకి తెచ్చుకోండి, ఆచరించండి. ఏం ఆచరించారో అది ప్రకటించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇంతకంటే గొప్ప సంఘం ఇంకా భూమి మీద ఉండదు. ఇంతకంటే గొప్ప సంఘం నెల్లూరు పట్టణంలో ఉండదు. ఏ సంఘం అయితే వాక్యానికి పట్టం కడుతుందో, పెద్దపీట వేస్తుందో తమ జీవితంలో, ఆ సంఘమే నిలబడుతుంది. మనిషి రొట్టె వలన మాత్రము జీవించడు, దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన, ప్రతి వాక్యం వలన. I discourage you to read the word of God on Facebook and WhatsApp, but read the word of God in the Bible. ఇందులో చదవండి. కొంతమందికి క్రికెట్ పిచ్ ఉంటుంది, కొంతమందికి సినిమాల పిచ్ ఉంటుంది కదా, కొంతమందికి షాపింగ్ పిచ్ ఉంటుంది. దాన్ని ఇంగ్లీష్లో ఎట్లా అంటారంటే ఈట్ క్రికెట్, స్లీప్ క్రికెట్, వాక్ క్రికెట్. విన్నారా మీరు ఎప్పుడైనా? నేనేమంటానంటే ఈట్ బైబిల్, స్లీప్ బైబిల్, వాక్ బైబిల్. అంటే బైబిల్తో జీవించండి. దట్స్ ద చర్చ్ ఆఫ్ గాడ్. అందుకనే ఆయన అంతిమ కోరిక ఏంటంటే, అయ్యా నీ సంఘాన్ని వాక్యములో ప్రతిష్ఠించు. చూడండి, ఇది ఒక శిష్యుల గురించి మాట్లాడట్లా. 20వ వచనం చదవండి ఎవరైనా. నేను వీరి కొరకు మాత్రము ప్రార్థించటలేదు కానీ వీరి వాక్యము విని విశ్వసింపబో వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నా. వారి కొరకు మాత్రం అంటే ఎవరు వాళ్ళు? శిష్యులు. ఎవరి కోసం ప్రార్థిస్తున్నారంట? మళ్ళీ వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచువారు భవిష్యత్తులో వాళ్ళు కూడా వీళ్ళలాగే ఉండాలని, నీయందు వాళ్ళు ఏకమై ఉండాలని, లేకపోతే నీవు నేను ఎలాగో ఏకమై ఉన్నా అలాగే ఏకమై ఉండాలని వారి కొరకును ప్రార్థించున్నాను. అంటే మనుబోలు సీనయ్య గారి చర్చి గురించి. సో ఈ వాక్యం మీకు వర్తిస్తుందా? వర్తించదా? వర్తిస్తుంది. ఇది ఒక నిర్ణయం చేసుకోండి. 17వ వార్షికోత్సవం రోజున మీ మనసుల్లో మిమ్మల్ని లేచి నిలబెట్టో, లేకపోతే చేతులెత్తమనో, లేకపోతే ప్రార్థన చేయమనో నేను అడగట్లా. మీ మనసుల్లో చేసుకోండి ప్రార్థన. యాజ్ ఐ కంటిన్యూ ద వర్డ్ ఆఫ్ గాడ్, నేను దేవుని వాక్యాన్ని కొనసాగిస్తూ ఉండగా, ప్రభువా నేను వాక్యాన్ని చదువుతాను. నేను లోకస్తుల్లో కొంతమందికి షాపింగ్ అంటే పిచ్చి ప్రభువా, కొంతమందికి స్పోర్ట్స్ అంటే పిచ్చి, కొంతమందికి సినిమాలంటే పిచ్చి, కానీ నాకు బైబిల్ అంటే పిచ్చి. యూ షుడ్ బి లైక్ దాట్. ఎందుకంటే ఇదే నిన్ను, మీరు ప్రపంచంలో ఏ పుస్తకమైనా చదవండి, నిన్ను అలా మార్చదు. ఈ పుస్తకం మార్చినట్టుగా. ఈ పుస్తకాన్ని చదివి మారిన వాళ్ళు దేశాలని మార్చారు. మీకు ఒక ఎగ్జాంపుల్ అయినా, భారతదేశానికి స్వాతంత్రం ఈ పుస్తకం వల్ల వచ్చింది. ఛాలెంజ్ చేస్తాను ఈరోజు, ఎవరైనా మీరు కావాలంటే డిబేట్ పెట్టుకోండి, TV 9లో నేను మాట్లాడతాను ఈ విషయంలో. మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన ప్రధానులలో ఒకడు గాంధీ మహాత్ముల వారు కదా. వారికి ఆయుధాలు ఉన్నాయి, కొన్ని ఆయన దగ్గర కొన్ని ఆయుధాలు ఉన్నాయి. ఆ ఆయుధాలతో ఆయన పోరాడాడు. ఏంటి ఆయన ఆయుధం? అహింస. రెండోది సత్యము, సత్యాగ్రహము కదా. బ్రిటిష్ వారు ఆయన ఎందుకు గౌరవించారో తెలుసా? ఆయన 2 ఆయుధాలని ఇక్కడి నుంచి తెచ్చుకున్నాడు. భారతదేశంలో కొన్ని అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి. గౌతమ బుద్ధుల వారు రాశారు. ఆయన బుద్ధ ధమ్మాస్ ఉన్నాయి.
అందులో అహింస ఉంది, కానీ స్వాతంత్ర్య పోరాటానికి పటిమ లేదు. ఎందుకంటే బుద్ధులు వారు ఏమన్నారంటే, అసలు కోరికను త్యజించయ్యా అన్నాడు. నా దేశానికి స్వాతంత్ర్యం కావాలి. తప్పు తమ్ముడు, అది కోరిక, త్యజించాలి నువ్వు అన్నాడు ఆయన. కానీ కాబట్టి బుద్ధుల వారి బోధ ప్రకారం వెళ్తే స్వాతంత్ర్య పోరాటానికి స్ఫూర్తి రాదు. ఎందుకని? కోరికను చంపుకోవాలి, స్వాతంత్రం కావాలి, నా జన్మ హక్కు అన్నది ఒక కోరిక, దాన్ని చంపేయాలి. కాబట్టి గాంధీ గారికి బుద్ధుల వారు పనిచేయరు. పక్కన పెడదాం. భగవద్గీతలో ఏముంది? అహింసావాదమా హింసావాదమా? గాంధీ గారు చదివిన ఇష్టపడిన రెండు పుస్తకాలు, ఒకటి భగవద్గీత, ఇంకొకటి బైబిల్. అందుకనే గాంధీ గారికి ఇష్టమైన భాగము బైబిల్లో ఏంటంటే కొత్త నిబంధనలో ఉన్న యేసుక్రీస్తు వారి కొండ మీది ప్రసంగం. మీకేం అర్థమవుతుంది? స్వాతంత్ర్యాన్ని నిరాయుధంతో, ఏది అహింసతో, సత్యాగ్రహంతో తెచ్చిపెట్టిన గాంధీ మహాత్ముడికి ఊపిరి పోసింది, ఆయన ఉద్యమానికి ఊపిరి పోసింది. ఇది చదివితే ఒక మదర్ తెరీసా పుడుతుంది, ఇది చదివితే ఒక విలియం కేరీ పుడతాడు, ఇది చదివితే ఒక గాంధీ మహాత్ముడు పుడతాడు. అందుకనే దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అందుకని యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నా సంఘం ఎలా ఉండాలి? ప్రతిష్ఠితం చేయి. దేవుడు తన సంఘాన్ని రెండు విధాలుగా కడుక్కుంటాడు. ఒకటి తన రక్తంతో కడుక్కుంటాడు. ఎవరైతే రక్తంతో కడుగుపడ్డారో, తమ పాపాలు ఒప్పుకున్నారో, ఆయన దగ్గర పశ్చాత్తాపడ్డారో, ఆయన సిలువ దగ్గరికి స్వచ్ఛందంగా ఇష్టంగా పరిగెట్టారో, వాళ్ళని తన రక్తంతో కడుగుతాడు, వాళ్ళని తన సంఘస్థులుగా చేసుకుంటాడు. ఆ తర్వాత ఆయన కడుగుతూనే ఉంటాడు మరొక దాంతో. దేంతో తెలుసా? వాక్యంతో. అందుకని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో సంఘం గురించి రాస్తూ ఈ మాటలు ఉన్నాయి. తన ఎదుట సంఘాన్ని ఎలా నిలవబెట్టుకోవాలనుకున్నాడంట? పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘముగా తన ఎదుట ఆయన దానిని నిలవబెట్టుకోవడానికి ఏం చేశాడు? ఆయన వాక్యముతో, ఉదక స్నానముతో దాన్ని కడుగుతాడట. సో సంఘము యేసుక్రీస్తు వారి ఎదుట ఒక పవిత్రమైన సంఘంగా, నిష్కలంకమైన సంఘంగా, నిర్దోషమైన సంఘంగా, మహిమగల సంఘంగా ఎలా నిలబడుతుంది? దీంతో కడగబడాలి. ఎవరిని కడుగుతుంది వాక్యము? వాక్యం విన్న ప్రతి ఒక్కరిని వాక్యము కడగదు. అందుకని యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు, చెవులు గలవాడు వినుగా. అంటే చాలామందికి చెవులు కొరికేసి ఉన్నాయా? కాదు. ఎవరికైతే వాక్యాన్ని లోపలికి తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడో, వినడానికి ఇష్టపడుతున్నాడో. ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లలకి చెప్తుంటే ఏమంటారు? వింటారా? వినరు. చాలామంది తల్లిదండ్రులు కంప్లైంట్ ఏంటి? మా అమ్మాయి మాటినట్లేదు, మా అబ్బాయి మాటినట్లేదు. అంటే ఏంటి మీ అబ్బాయి చెవిటోడా అని అడగం. ఏమిటది? విధేయత చూపించకపోవడం. యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, ఎవడు ధన్యుడంటే విధేయత చూపించినవాడు. మీరు చదివినటువంటి వాక్య భాగం చాలా ప్రాముఖ్యమైనది. సంఘము ఎలా ఎదుగుతుందంటే, ఎలా పవిత్రతలో ఎదుగుతుందంటే, ఎలా యేసుక్రీస్తు వారిలాగా మారుతుందంటే, వాక్యము సంఘాన్ని కడగాలి. కాబట్టి సంఘముని వాక్యం ఎప్పుడు కడుగుతుంది? ఎవరైతే దానికి తావిస్తారో. మీ జీవితంలో చెత్త చెదారము, అపవిత్రత, కోపము, లేకపోతే నరహత్య, వ్యభిచారము ఇవన్నీ ఎక్కడుంటాయని చెప్పారు యేసు ప్రభు కదా. బయటికి మనం చాలా మనం సంతూర్తో స్నానం చేసి వస్తాము కదా, డవ్తో స్నానం చేసి వస్తాము. ఇప్పుడు ఇంకా జల్లు వచ్చేసినాయి. కానీ ఈ లోపల దాన్ని ఎవరు శుభ్రం చేస్తారు? ఇది శుభ్రం చేస్తుంది. అందుకనే వాక్యాన్ని తలకెక్కించుకోవాలి, అది శుభ్రం చేయాలి. ఎవరి మనసు శుభ్రం అవుతుందో, ఎవరి థింకింగ్, ఎవరి ఆలోచన విధానం శుభ్రం అవుతుందో, వారి ఆశలు శుభ్రం అవుతాయి. ఎవరి ఆశలు శుభ్రం అవుతాయో వాళ్ళ ఆచరణ కూడా మారుతుంది. ఇది మారాలి.
మీ మనస్సు మారి, అంటే మారు మనసు పొంది, చతికిలు పడకూడదు అక్కడ. నెక్స్ట్ స్టెప్ ఏంటి? నూతన పరచబడి రూపాంతరము చెందాలి. ఎంత రూపాంతరం చెందాలి? ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీరు మీ మనసు మారాలి, నూతన పరచబడాలి, రూపాంతరం చెందాలి. ఎలా మారుతుంది ఈ మనసు? అలాగా ఎలా రూపాంతరం చెందుతుంది ఈ మనసు? బైబిల్ ఏమో అరగంట కూడా చదవు, సీరియల్ మాత్రం బైబిల్ ఏమో అరగంట కూడా చదవు, ఇంటర్నెట్లో మాత్రం. ఈ బుక్ అరగంట కూడా చదవు, ఫేస్బుక్లో మాత్రం నిన్ను లోకం కడుగుతుంది తప్ప కాలువ నీళ్ళు, మురికి నీళ్ళు తీసుకొచ్చి కడిగి చూడండి. లేకపోతే అప్పుడప్పుడు చేపలు దోముతుంటారు చేపల మార్కెట్లో, ఆ కాలువలో నీళ్లు పోతుంటాయి, ఆ నీసు నీళ్ళు, అవి తెచ్చుకొని స్నానం చేసి చూడండి. అంతేగా మనం చేస్తుంది. సంఘం గురించి తిమోతికి రాస్తూ ఏమని రాశాడు తెలుసా పౌలు? సంఘము సత్యానికి స్తంభం అట. అంటే స్తంభం ఏం చేస్తుందండి? ఆ రూఫ్ పడిపోలేదు. ఎందుకు పడలేదు? స్తంభాలు ఎత్తి పడతాయి దాన్ని. సత్యం పడిపోకుండా సమాజంలో, లోకంలో కాపాడేది ఏంటి? సంఘము. యేసుక్రీస్తు అన్నారు, నేనే సత్యం అన్నాడు. యేసుక్రీస్తు వారికి సాక్షీభూతము, అద్దం పట్టేది నువ్వు నేను. లేకపోతే ఈ ప్రపంచానికి యేసుప్రభు తెలీదు. ఊరికే ఒక ర్యాలీ చేస్తే యేసుప్రభువు తెలీదు. లేకపోతే ఊరికే నువ్వు బయట బైబిల్స్ పట్టుకొని తెల్లబట్టలు వేసుకొని శాంతి ప్రదర్శన చేస్తే యేసుప్రభు తెలియదు. నీ ఆఫీస్లో, నీ కాలనీలో, నీ ఇంట్లో, నీ యొక్క స్కూల్లో, నీ చుట్టుపక్కల ఇరుగు పొరుగు మధ్య నువ్వు క్రీస్తును జీవించి చూపించినప్పుడు నువ్వు సాక్ష్యంగా ఉంటావు. మనం ముగించుకుందాం. లెట్ మీ గివ్ యూ ద లాస్ట్ థింగ్. యేసుక్రీస్తు వారు సంఘం గురించి కలలు కన్న దాంట్లో చాలా గొప్ప విషయం మరొకటి ఏంటంటే, మనం ఐక్యంగా ఉండాలని. మనమంతా ఐక్యంగా ఉండాలి. ఎలా ఉండాలంటే ఐక్యంగా, తండ్రి కుమారులు ఎలాంటి ఐక్యత ఉందో వారి మధ్య, ఎలాంటి ప్రేమ ఉందో అలాంటి ప్రేమలో, ఐక్యతలో విలసిల్లాలి. చివరి వచనం చూడండి, 26వ వచనం నేను చదువుతున్నాను మీకోసం. అండ్ ఐ హ్యావ్ డిక్లేర్డ్ టు దెమ్ యువర్ నేమ్ అండ్ విల్ డిక్లేర్ ఇట్, దట్ ద లవ్ విత్ విచ్ యు లవ్డ్ మీ మే బీ ఇన్ దెమ్, ఐ ఇన్ దెమ్. ఏ ప్రేమతో నువ్వు నన్ను ప్రేమించావో తండ్రి, ఆ ప్రేమ వారిలో ఉండాలి, నేను వారిలో ఉండాలి. ఈరోజు సంఘాలతో సమస్య ఏంటి తెలుసా? వార్షికోత్సవాలు గడిచే కొద్దీ ప్రేమ తగ్గిపోతుంది. ఇది ప్రాబ్లం. ఎవరు ప్రేమించగలరు? ప్రేమ గురించిన కొన్ని రహస్యాలు చెప్తాం మీకు ఈరోజు. ప్రేమించడం అత్యంత కష్టమైన పని ఈ ప్రపంచంలో. ప్రేమ అంటే అత్యంత ఇష్టమైంది మనకి, కానీ అత్యంత కష్టమైంది ఏంటి తెలుసా? ప్రేమించడం. చాలా కష్టం ప్రేమించడం. స్వార్థం లేకుండా ప్రేమించడం ఇంకా కష్టం. మనం ఎలా ప్రేమిస్తాం తెలుసా? మనకి నచ్చిన వాడిని ప్రేమిస్తాం. నచ్చాలంటే మనకి ఏముండాలి తెలుసా? తెల్లతోలు, తలతల్లాడుతూ ఉండాలి, హైటు, సిక్స్ ప్యాక్, డబ్బులు, హోదా, అందం, టాలెంట్. ఒకడు వచ్చి గిటార్ వేస్తే 10 మంది అమ్మాయిలు పడిపోతారు. గిటార్ తీసేస్తే మనోడు పనికిరాడు. ఇది మన ప్రేమ. మనకి సహాయం చేసేవాళ్ళు, మన మాట వినేవాళ్ళని మనం బాగా ప్రేమిస్తాం. మనల్ని ఎవరైనా కాదు బ్రదర్ మీరు అలా చేస్తుంది కరెక్ట్ కాదన్నారు అనుకోండి, ఆ రోజు నుంచి ప్రేమించడం చాలా కష్టం. కానీ యేసుప్రభు నేర్పించిన ప్రేమ ఏంటి తెలుసా? క్షమించరాని వాడిని క్షమించాడు ఆయన, ప్రేమించలేని వాడిని ప్రేమించాడు ఆయన. రాడికల్ లవ్ అది. అందుకనే క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను అన్నాడు. ప్రేమ గురించిన పాతాజ్ఞ చెప్పగలరా మీరు? ప్రేమ గురించిన పాతాజ్ఞ ఉంది 10 ఆజ్ఞల్లో. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించడం. యేసుప్రభు ఇచ్చిన కొత్త ఆజ్ఞ 11వ ఆజ్ఞ ఏంటో తెలుసా? నేను నిన్ను ప్రేమించినట్టు మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. ఏంటిది? దానికి దీనికి ఏంటి తేడా? పాత నిబంధనలో ఎంతవరకు ప్రేమించవచ్చు తెలుసా? నేను ఎంత ప్రేమించుకుంటానో
అంత ప్రేమిస్తే చాలు. నా ప్రాణం మీదకి వచ్చిందనుకోండి, నా పరువు మీదకి వచ్చిందనుకోండి, ప్రేమించక్కర్లా. కానీ కొత్త నిబంధన ఏంటి తెలుసా? యేసు ప్రభు ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించండి. ఈరోజు మనం ఎలా ప్రేమించుకుంటున్నామండి? మనం రెండ్లయితే వాళ్ళు రెండ్లు అయి ఉండాలి కదా. మీకు రెండ్లు మూడ్లు తెలీదా? తెలియనట్టు పెడతారేంటి ఫేసు? మనం మూడైతే వాళ్ళు మూడై ఉండాలి. ఏమండి? రెండ్ల అమ్మాయిని మూడ్ల అబ్బాయికి ఎవరు? మూడ్ల అబ్బాయిని రెండ్లకి ఎవరు? మళ్ళీ అందులో తెగలో పొరపాటును హిందూ ఫ్యామిలీ నుంచి మారుమనసు పొంది వస్తే ఒక అగ్రకులం నుంచి మరొక అగ్రకులం వాడికే మారుమనసు పొందిన వాడికి ఇస్తావు తప్ప ఈ రెండ్లు మూళ్ళకి ఏవో. అది మన ప్రేమ. మీ నెల్లూరులో ఈ ఫీలింగ్ ఎక్కువ అనుకుంటుగా. జాగ్రత్త, దేవుడు ఉమ్మేకి ముందే తేరుకోండి. ఆయన కొట్టాడంటే నేలకు కరుచుకుంటారు. జాగ్రత్త. క్రైస్తవుడు అయిన తర్వాత, క్రైస్తవురాలు అయిన తర్వాత ఏ తారతమ్యం లేదు. ఇప్పుడు స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, యూదుడని లేదు, గ్రీకు దేశస్థుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. మీరు యాడ్ చేసుకోవచ్చు. 2 అని లేదు, 3 అని లేదు, ఆంధ్ర అని లేదు, తెలంగాణ అని లేదు. అర్థమైందా మీకు? సీనయ్య అని లేదు, శామ్యుల్ అని లేదు. యేసుక్రీస్తులో అందరూ ఒక్కరే. అలా మనం ఉండాలన్నది యేసుక్రీస్తు వారి కళ. అలా ఉండకపోతే ఆయన్ని మనం ప్రతిబింబించలేము. ఈ లోకం దేనికోసం అరువులు చేస్తుందో తెలుసా ఈ రోజున? డబ్బు కోసం కాదు, పదవుల కోసం కాదు. ఏం దొరక్కపోతుందో తెలుసా ఈ లోకంలో? డబ్బు పడేస్తే ఏమైనా దొరుకుతుంది ఈ లోకంలో, కానీ ఒకటి దొరకదు, ప్రేమ. స్వచ్ఛమైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ. నువ్వు ఏం పెట్టి కొన్నా దొరకదు. లోకానికి తెలియాలి, ఈ వార్త దావానంలాగా వ్యాపించాలి, బ్రేకింగ్ న్యూస్ అవ్వాలి. ఇది ప్రేమ దొరుకుద్దంట ఒక చోట, సీనయ్య గారి చర్చిలో. అసలైన చర్చి, అసలైన ప్రేమ. ప్రేమ దొరుకుద్దంట ఒక చోట, అది క్రైస్తవులు ఎక్కడుంటే అక్కడ ఉంటుందంట. వాళ్ళకి కులం లేదంట, వాళ్ళకి మతం లేదంట, వాళ్ళకి ఆడమగ తేడా లేదంట, వాళ్ళకి పక్షపాతాలు ఉండవంట. చెప్పుకుంటారా మీ గురించి లోకంలో? అది సంఘం అంటే. సంఘం అంటే ప్రేమకు ప్రతీక. యేసుక్రీస్తు వారి ప్రార్థన జాగ్రత్తగా వినండి. నీ యందు నేను, నా యందు నీవు, అంటే త్రియేక దేవత్వంలో ఎలాంటి ప్రేమ వెలసిల్లుతుందో అలాంటి ప్రేమ క్రింద మనలో వెలసిల్లాలి. యేసుక్రీస్తు కరుణామయుడని సినిమా తీస్తే తెలియదు, యేసుక్రీస్తు ప్రేమమూర్తి అని చెప్పి ఊరిని స్లో మోషన్లో సినిమా తీస్తే తెలియదు. నీలో ప్రేమ కనపడినప్పుడు బయట వాళ్ళకి ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది. మా ఇంటికి రండి, మా కుటుంబాల్లోకి రండి. మీరు కులం పేరు చెప్పండి, ఒక కులం ఉంటుంది మా ఇంట్లో. సర్వకుల, సర్వమత, సర్వజాతి, నానాజాతి సమితి మాది. ఎస్. కారణం ఏంటి? యేసుప్రభు తీసేసాడు ఆ తారతమ్యాలు. సిలువ అందరినీ సమానం చేసింది. ఎంత ప్రేమ అంటే ఆదిమ సంఘంలో ఏ ఒక్కడు కూడా అక్కర ఉన్నవాడు లేడట. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం చదవండి. అక్కర ఉన్నవాడు ఒక్కడు కూడా లేడట. అంటే 3000 మంది సంఘంలో ఉంటే 3000 మందికి 3000 మంది తెలుసు అన్నమాట. నాకు 2 స్కూటర్లు ఉన్నాయనుకోండి, ఓ స్కూటర్ మా చెల్లికి ఇవ్వను, మా చర్చిలో ఆయనకి ఇస్తాను. అన్న మీకు స్కూటర్ లేదు కదా, నా స్కూటర్ తీసుకోండి అన్న. ఒక ఆయనకి చొక్కా లేదనుకోండి, నాకు పైన కోట్ ఉందిలేన్న, చొక్కా నువ్వు తీసుకో అని ఇచ్చేయాలి. కానీ మనం ఏం చేస్తాం? ఆ రిలయన్స్ ట్రెండ్స్లో మనమే ఉంటాం, ఆ బిగ్ బజార్లో మనమే ఉంటాం, ఆ సిఎంఆర్లో మనమే ఉంటాం. బట్టల షాపుల్లో వెళ్ళి అడగండి, మీకు సేల్స్ బాగా ఎప్పుడు ఉంటాయి అంటే డిసెంబర్లో ఉంటాయి సార్. ఎందుకు సార్? క్రిస్మస్ అంటే ఇచ్చి వేసుకోవడం.
యేసుప్రభు ఇచ్చి వేసుకోవడానికి వచ్చాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడని తన కుమారుని లోకం కోసం ఇచ్చి వేసుకున్నాడు. అదే కదా క్రిస్మస్ అంటే. ఏమిస్తున్నావు క్రిస్మస్కి నువ్వు? క్రిస్మస్కి అంతా లాక్కోవడమే, జుర్రుకోవడమే కదా. నువ్వే కేక్ కోసుకుంటావు, నువ్వే తింటావు, నువ్వే తినిపించుకుంటావు కదా. నువ్వే బట్టలు కొనుక్కుంటావు, నువ్వే ఇంటికి రంగులు వేసుకుంటావు, నువ్వే పలావులు భోంచేస్తావు. ఎంతమందికి పెట్టావు? నీకంటే ముస్లింలు బెటర్ కదా. పాపం రంజాన్కి 10 మందికి పెడతారు, బక్రీద్కి 10 మందికి పెడతారు. అర్థం చేసుకోండి. చర్చిలో వాళ్ళని ప్రేమించండి, వేరే చర్చిలో వాళ్ళని కూడా ప్రేమించండి. హైందవుల్ని ప్రేమించండి, ముస్లింని మార్వాడీలను కూడా ప్రేమించండి. ప్రేమకు ప్రతిరూపాలుగా తిరగండి. ప్రేమించలేని వాడిని ప్రేమించండి, క్షమించలేని వాడిని క్షమించండి. ఎందుకంటే అది క్రీస్తుకే సాధ్యం, క్రీస్తులో ఉన్న నీకే సాధ్యం. ఒకవేళ అయ్యగారు నీకు ఇక్కడ పాట ఇవ్వకపోయినా ఆయన్ని ప్రేమించండి. అదే సంఘం అంటే. నీకంటే ఎక్కువసార్లు నీ తమ్ముడో, నీ చెల్లో, నీ పక్కన ఉన్న వాళ్ళు పాట పాడితే అభినందించడానికి మనసు వచ్చే అంత ప్రేమించండి. చర్చికి వచ్చింది షో చేసుకోవడానికి కాదు, స్టిల్ అమ్ముకోవడానికి కాదు, ఆరాధించడానికి, తోటి విశ్వాసతో ఆ ప్రేమ బంధాన్ని ఆస్వాదించడానికి, ఆ పవిత్ర ప్రేమ బంధంలో ఆస్వాదించడానికి. అంతే తప్ప నేను ఇన్ని సంవత్సరాలుగా వస్తున్నాను చర్చ్కి, అన్నెప్పుడు నన్ను స్టేజ్ దగ్గరికి పిలవలేదు, ఒక్కసారైనా ప్రార్థన ఇవ్వలేదు, ఒక్కసారైనా బైబిల్ చదవడానికి ఇవ్వలేదు. నో. ప్రేమ ఉన్న చోట పోటీతత్వం ఉండదు, ప్రేమ ఉన్న చోట త్యాగం ఉంటుంది. త్యాగాన్ని ఆనందిస్తాం, త్యాగంలో ఆనందిస్తాం. ఇది క్రైస్తవం. యేసుప్రభు అంటాడు, మీరు ఒకరినొకరు అలా ప్రేమించుకుంటే క్రొత్త ఆజ్ఞ మీకు ఇస్తున్నాను, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించడం కాదు, నీకంటే ఎక్కువగా నీ పొరుగువాడిని ప్రేమించే నాలాంటి ప్రేమతో మీరు కానీ ప్రేమించగలిగితే అప్పుడు ఏం జరుగుతుందంట? మీరు నా శిష్యులని లోకము తెలుసుకుంటుంది. యోహాను సువార్త 13వ అధ్యాయం ఇంటికి వెళ్ళిందో చదవండి. మీరు నా శిష్యులని లోకము తెలుసుకుంటుంది. యంగ్స్టర్స్కి కూడా చెప్తున్నాను ఈరోజు, మీరు సినిమాల్లో ప్రేమ ఉందనో లేకపోతే ఇంకెక్కడో ప్రేమ ఉందనో పాకులాడబాకండి. యేసు ప్రభు తెలియనోడు ప్రేమించలేడు, ప్రేమను అర్థం చేసుకోలేడు. ప్రేమ బడి ఒక్క యేసు బడిలోనే సాధ్యం. ఇంకెక్కడ దొరకదు మీకు ప్రేమ. బీచ్లో దొరకదు, కాలేజ్ క్యాంపస్లో దొరకదు, పార్కుల్లో దొరకదు, సినిమా హాల్లో దొరకదు. యేసు దగ్గరే దొరుకుతుంది. నేర్చుకోండి. ఆ ప్రేమను చవి చూస్తే మీకు అర్థమవుతుంది. ఎప్పుడైతే మనం ఇలా జీవిస్తామో మన 17 సంవత్సరాల వసంతాలకి ఒక సార్థకత చేకూరుతుంది. మన సంఘం ఒక ప్రత్యేక సంఘంగా నిలబడుతుంది. క్రీస్తును ఎత్తిపట్టే సంఘం, క్రీస్తుకు విధేయత చూపించే సంఘం, ఆయన మాటకు విలువిచ్చే సంఘం, క్రీస్తును చూపించే సంఘం, క్రీస్తు ప్రేమను పుణికిపుచ్చుకున్న సంఘం, క్రీస్తు లాంటి ప్రేమతో ప్రేమించే సంఘం, అలాంటి ప్రేమ విలసిల్లే సంఘం. ఇటువంటి సంఘంగా మీరు పరిడవిల్లాలని, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ, మిమ్మల్ని ఆయనకి అప్పగిస్తూ, మీరు కూడా ఆయన ఆత్మ కార్యసిద్ధికి అప్పగించుకోవాలని మిమ్మల్ని మనవి చేస్తూ, అప్పుడు తప్ప తెలుసుకున్న ఈ విషయాలు, నేర్చుకున్న ఈ విషయాలు వంటబట్టవని, ఆచరణీయం కావని మీకు గుర్తు చేస్తూ, నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మరి పీటర్ పాల్ గారికి వందనాలు తెలియజేస్తూ, మీ సహనానికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.